సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షిక ద్వారా శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 56వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. Thank you, sir. Namaste to everyone. Welcome to everyone. So 56th episode of ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవన యానము. దిస్ ఇస్ ద అంబ్రెల్లా టాపిక్. దాంట్లో వివాహమైనటువంటి సెకండ్ 7 years ఫేజ్లో అంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ 35 to 40 మధ్యలో వివాహ జీవితం ఎట్లా ఉంటుంది దంపతుల మధ్య అనేటువంటి అంశంలో వి ఆర్ దేర్ కంటిన్యూయింగ్ విత్ ఇట్. జనరల్గా ఒక ప్రొఫెషనల్ అంటే నార్మల్ చిన్న ఉద్యోగాలు తీసేస్తే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళని మీసే మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారంటే నేను మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నా, లేకపోతే లా ప్రాక్టీస్ చేస్తున్నా, చార్టర్డ్ అకౌంటెంట్, ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ అంటుంటాం. ఇది వృత్తుల వైపు. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ వీఆర్ ఆల్ ప్రాక్టీసింగ్ విత్ జాబ్ వితౌట్ జాబ్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద లైఫ్నే ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. మరి ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ముందు చదువుకొని ప్రాక్టీస్ చేస్తారు కదా. మనం ఏం చదువుకున్నాము? జీవితాన్ని చదువుకున్నాము. ఎంతవరకు? 18 years వరకు. వివాహం అయ్యేంతవరకు. వివాహపూర్వ వైభవము కొన్ని సరదాగా చెప్పుకుంటే వివాహపూర్వ వైభవము, వివాహోత్తర వైభవము. ఆ వైభవం వేరు, ఈ వైభవం వేరు. వివాహపూర్వ వ్యక్తి వైభవము, వివాహోత్తర వ్యక్తి వైభవము. మనం మామూలుగా హ్యూమరస్ విసే చూడు, నీ లగ్గమైతే చూడు అంటారు, నీ పెళ్ళైతే చూడు అనేసి. అంటే పెళ్ళైతే మనిషి కుదుట పడతాడు అని చెప్పండి. అంటే హీ విల్, అంటే ఈ ఎగరడాలు ఇవన్నీ పోయి హీ విల్ బికమ్ ఏ లిటిల్ వాట్ యు కాల్ ఏ లిటిల్ మెచ్యూర్డ్, లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్ అన్న భావనలో ఈ టేక్ దట్ వన్. అల్టిమేట్కి మంచిగా బాగా చదువుకునేసి జీవితాన్ని సమాజాన్ని కొంచెం ఇది చేసి ఒక రీజనబుల్ పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఆ తర్వాత అదే విషయాన్ని వి గో ఆన్ ప్రాక్టీసింగ్ లైఫ్ లాంగ్. ఎల్ఎల్పి, నాకు ఈ షార్ట్ ఫామ్స్ యూజ్ చేయడం అనేది ఒక ప్యాషన్, అదొక ఇష్టం, అభిరుచి. ఎల్ఎల్పి అంటే జనరల్గా ఎల్ఎల్పి అంటే మేనేజ్మెంట్లో, కామర్స్లో లిమిటెడ్ లియబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఒకటి ఉంది, 2008 చట్టము. నేను ఇక్కడ ఎల్ఎల్పి లైఫ్ లాంగ్ ప్రాక్టీస్, ఎల్ఎల్పి లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేస్తావు లైఫ్ లాంగ్? నువ్వు నేర్చుకున్నది. నేర్చుకోవడం అంటే మినిమం నేర్చుకోవడం ఒక దశకి రావాలంటే మీరు కనీసం గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏదో చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగము, ఒక వివాహము. అది మనం వివివి అని దట్ ఆల్సో వి స్పోక్ సమ్ టైమ్ బ్యాక్. అయితే 3 phases లైఫ్లో. ఒకటి విద్య, న్యూనతమ విద్య. ఎంత విద్య ఉండాలంటే మన దేశంలో లిటరసీ 72% ఉందంటే 28 మంది ఇంకా నిరక్షరాస్యులు, నిరక్షర కుక్షి అంటాం మనము. అసలు ఏమీ రాకపోతే విసే నిరక్షర కుక్షి. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది రీసెంట్గా అంటే 2006 నుంచి ఉంది. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. 18వ ఏట వరకు 8వ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్లో ఎడితిరిగి ఫ్రీ ఎడ్యుకేషనే. కానీ ఈ చట్టం ప్రకారము ప్రైవేటు స్కూల్లో కూడా వాళ్ళు ఫీజులు ఎక్కువ తీసుకున్నా కూడా 25%, some percentage of seats are meant under this one. Probably వాళ్ళకి గవర్నమెంట్ they may compensate, they may reimburse the fees of these people.
ఈవెన్ ప్రైవేట్ అంటే మనకి కొంత చట్ట పరిజ్ఞానం కూడా అందరికీ తెలిసి ఉండాలి. మనము అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ సమాజంలో భాగమే, అందరూ మనుషులే, అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టినా కూడా సమాజం యొక్క ఆరోగ్యం బాగుండాలంటే సమాజంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్యంగా బాగుండాలి. దీని కొరకై టువర్డ్స్ దిస్ ఎండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలి. అంటే కొంత సమర్థత ఎక్కువ ఉన్న వాళ్ళు, విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సమర్థత ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ సమర్థత ఉన్న వాళ్ళకి కొంచెం హెల్పింగ్ హ్యాండ్ పద్ధతిలో చేయుత అందించాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. విస్మరిస్తే విస్మరించవచ్చు, అది వేరే సంగతి. కానీ అదైతే ఉంది. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమం ఎక్విప్డ్ అంటే కనీసము డబ్బులు ఉండాలి మనిషికి. రోటీ కప్డా మకాన్ అని ఒక రాజ్ కపూర్ గారి ఒక పాత హిందీ సినిమా వచ్చినట్టు గుర్తు నాకే. కూడు గుడ్డ వసతి. కూడు వసతి అంటే ఇల్లు కింద తీసుకుంటే VKG. కూడు అంటే ఫుడ్, తినడానికి తిండి ఉండాలి. ఏ రోజు అంటే హంగర్ డెత్స్ అనేది గతంలో ఉండేవి, నాకు తెలిసి ఇప్పుడు లేవు. దెర్ ఇస్ నో నీడ్ ఆల్సో నౌ. 5 రూపాయలు పెడితే అన్నపూర్ణ క్యాంటీన్లో భోజనం దొరుకుతుంది. ఈ మధ్య ఇందిరమ్మ క్యాంటీన్స్ అని మన తెలంగాణలో రీసెంట్గా స్టార్ట్ అయినాయి. నేను అప్పుడప్పుడు ఈ అన్నపూర్ణ క్యాంటీన్లో 5 రూపాయల భోజనం చేస్తాను, ఎప్పుడైనా వన్స్ ఇన్ 6 months 1 year. అది ఎందుకంటే అంటే మిగిలిన వాళ్ళు ఎట్లా తింటున్నారు, అది మనం ఎందుకు తినకూడదు అని ఒక హంబుల్నెస్ పెరగడానికి. దట్ ఈస్ ద థింగ్, అంతకన్నా ఏం లేదు. దట్ ఈస్ ద థింగ్. మనము 100 రూపాయలు 200 300 ఇచ్చేసి వీ కెన్ అఫోర్డ్ టు ఈట్ ఇన్ ఏ గుడ్ ప్లేస్, గుడ్ థింగ్. కానీ సమాజంలో మనం ఒక చిన్న సైజు మార్గదర్శకంగా ఉండబోయేది పెద్దని కూడా ఇక్కడ తింటున్నాడు అనేసి, అంటే దాన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీడికి ఏమాత్రం డబ్బులు లేవా, వీడు ఎందుకు ఇక్కడ తింటున్నాడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరేమైనా అనుకొని మన లోపల మన చింతన కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో కూడు గుడ్డ నీడ ఆరు వసతి ఇవి అనేది ఏ దేశంలో అయినా కూడా, ఏ సమాజంలో అయినా, ఏ కమ్యూనిటీలో అయినా కూడా, ఏ ఊళ్ళో అయినా కూడా దిస్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్. అంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఇది. ఆర్థిక పరంగా మాట్లాడినప్పుడు మనకి ఫ్లోర్ లెవెల్, సీలింగ్ లెవెల్ అని 2 పదాలు వాడతాము. ఫ్లోర్ అంటే మినిమం, ఇక ఇంతకన్నా తక్కువ ఉండడానికి లేదు. మనకి కింద కూడా ఇంట్లో కింద ఫ్లోరింగ్ ఉంటుంది, మీద సీలింగ్ ఉంటుంది. ఫ్లోర్ కిందికి ఎక్కడ పోతాము? మనం ఏదైనా కొన్ని ఇళ్లలో ఏదైనా ఎక్కువ డబ్బు ఉంటే అది దాచిపెట్టుకోవడానికి ఏదన్నా అది నేలమాగలి తిరువనంతపురం ఆ మాదిరి కొన్ని పాత ఇళ్లలో దట్ ప్రొవిజన్ ఉంది. కానీ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫ్లోర్ లెవెల్ అంటే కనీసము, న్యూనతమ. సీలింగ్ అంటే అధికతమ. ఈ రేంజ్ ఉండాలి కదా, న్యూనతమ అధికతమ. మనం ఒకసారి ఇంతకుముందు SMS అనే పదం వాడాము. సొసైటీ, మార్కెట్ అండ్ స్టేట్. స్టేట్ అంటే గవర్నమెంట్, సొసైటీ మధ్యలో మార్కెట్. మార్కెట్ డీల్స్ విత్ మనీ. డబ్బు లేని మార్కెట్లో మీకేమీ వాల్యూ ఉండదు. అంటే కొంతమందికి తాత్కాలికంగా మండు లేకపోయినా కూడా పరపతి ఉండేవాళ్ళు ఉంటారు. దానికి మళ్ళీ మనీ లాంగ్వేజ్లో ఒకటి సాల్వెన్సీ అంటే ద్రవ్యత, ద్రవ్య లభ్యత, ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ ద్రవ్య లభ్యత. ఇంకొకటి విసే దట్ విసే లిక్విడిటీ. లిక్విడిటీ ఈజ్ ద్రవ్య లభ్యత తత్కాలంలో ఆన్ ద స్పాట్. సాల్వెన్సీ అంటే ఓవరాల్గా ఇతనికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేసి. ఆస్తులు ఉన్న వాడికి పరపతి ఉంటుంది. వాడు జేబులో 100 రూపాయలు 1000 రూపాయలు లేకపోయినా మార్కెట్కి అయితే తీసుకెళ్ళండి సార్, రేపు ఇవ్వండి అంటాడు. కానీ ఆ సాల్వెన్సీ లేని వానికి క్రెడిట్ లభ్యపడదు. క్రెడిట్ అంటే బాకీ, అప్పు. పరపతి అంటే క్రెడిట్ మీద ఏమైనా రావాలంటే పరపతి ఉండాలి. పరపతి లేని వానికి మార్కెట్లో వాల్యూ లేదు. అంటే ఎంతో కొంత మనకి క్యాపిటల్ అసెట్ ఉండాలి. ఓ ఇల్లు, ఓ పొలము, ఒక ఉద్యోగము, ఇవన్నీ క్యాపిటల్ అసెట్స్.
అలాగే బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్లోనో జేబులోనో 5,000 10,000 ఉండాలి. నాకు ₹1,00,00,000 ఇల్లు ఉంది, కానీ నాకు ఇమీడియట్గా కారులో ఎక్కడికో పోవడానికి నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు. ఆన్లైన్ పే చేద్దామన్నా, క్యాష్ పే చేద్దామన్నా. దట్ ఈస్ ద లిక్విడిటీ. సో మనిషి హీ హ్యాస్ సెక్యూర్ హిమ్సెల్ఫ్. మనిషి అంటే కుటుంబాన్నితో సహా హీ హ్యాస్ టు సెక్యూర్ బోత్ సాల్వెన్సీ యాజ్ వెల్ యాజ్ లిక్విడిటీ. మనీ విషయానికి వచ్చినప్పుడు సాల్వెంట్గా ఉండాలంటే కొన్ని క్యాపిటల్ అసెట్స్ ఉండాలి. మనది ఎలా వస్తుంది? మనము సంపాదించుకున్న డబ్బుల్లో వి ఎర్న్ సంథింగ్, ఎర్న్ దాంట్లో నుంచి వి స్పెండ్ సంథింగ్. వి స్పెండ్ సంథింగ్ అంటే ఎర్నింగ్ యొక్క సైజును బట్టి, సైజ్ ఆఫ్ ఎర్నింగ్ని బట్టి, తక్కువ జీతం ఉన్నప్పుడు, తక్కువ ఆదాయం ఉన్నప్పుడు, జీతం కానీ ఏ ఇతర ఆదాయం కానీ ఎర్నింగ్ సైజు తక్కువ ఉన్నప్పుడు, సైజ్ ఆఫ్ ఎర్నింగ్ ఎక్కువ శాతము నిత్యావసర వస్తువులకే పోతుంటుంది. రొటీన్ మంత్లీ ఎక్స్పెన్సెస్ RME దానికే ఎక్కువ పోతుంది. ఇప్పుడు ఒక 2 మైనర్ పిల్లలు, వైఫ్, హస్బెండ్, న్యూక్లియర్ ఫ్యామిలీ ఇది తీసుకున్నా కూడా అద్దె ఇంట్లో ఉన్నామనుకుంటే కనీసం ఒక 40,000 ఖర్చు లేకుండా ఉండడము ఇన్న ఇన్ఫ్లేషన్ కండిషన్లో కష్టము. ఉజ్జాయింపుకి అనుకుందాం, కొంతమంది 30,000లో సరిపెట్టుకోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. 25,000లో కూడా సరిపెట్టుకోవచ్చు. కానీ పోనీ 30,000 సరిపెట్టుకుందామని అంటే కూడా 30,000 ఇతనికి వచ్చినప్పుడు ఇతనికి సేవింగ్స్ స్కోపే లేదు. ఇతను లైఫ్ గడపడానికి 30,000 అవసరము. అంటే 100% ఆఫ్ ద ఎర్నింగ్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఏ రొటీన్ ఎక్స్పెన్సెస్. కేస్ బిలో ఒక 70,000 జీతం అనుకోండి, అతనికి ఆ 40,000 క్వశ్చన్ ఉంది. దట్ హీ కెన్ సేవ్ బుద్ధిమంతుడైతే. కాకపోతే ఏం చేస్తాడు? ఆ 40,000 కూడా ఈమె ఎంజాయ్. సో నీకు వచ్చినట్టు నీవు ఎంజాయ్ చేసుకుంటూ పోతే లెక్కాపత్రం లేకుండా నీకెప్పుడు క్యాపిటల్ అసెట్ ఫామ్ కాదు, సాల్వెన్సీ ఉండదు. ది HTML అనే ఇంకొక షార్ట్ పదము హ్యాండ్ టు మౌత్ లివింగ్. హ్యాండ్ టు మౌత్ లివింగ్. హ్యాండ్ టు మౌత్ లివింగ్ అంటే HTML హైపర్ టెక్స్ట్ మార్కెట్ లాంగ్వేజ్ అని కంప్యూటర్లో చెప్తాము. ఇక్కడ నేను HTML హ్యాండ్ టు మౌత్ లివింగ్ అంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. తెలుగులో చెప్పారంటే రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు. ఏ రోజుకి ఆ రోజు కష్టపడాలి. ఏది డైలీ లేబర్ అయితే డైలీ వేజ్ లేబర్ అంటాము. మనలాంటి వాళ్ళు కొంచెం వీఆర్ ఏ శాలరీడ్ క్లాస్ ఎంప్లాయీ, మంత్లీ శాలరీ వస్తుంది, కొంచెం డిగ్నిటీ ఎక్కువ. సో డైలీ వేజ్ అంటే ఏ రోజు కష్టపడితే ఆ రోజే వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, శాలరీడ్ క్లాస్ ఎంప్లాయీస్ SCE వీళ్ళు కొంచెం బెటర్ ఆఫ్. బిజినెస్ టైకోన్ TYCOON. బిజినెస్ టైకోన్ అంటే ఎంటర్ప్రీనర్స్, బిజినెస్ టైకోన్స్, లక్షల్లో కోట్లలో సంపాదించే వాళ్ళు, ఆ శ్రేణి వేరు. మొన్న ఏదో ఒకటి గమనిస్తున్నప్పుడు నెలకొక సంవత్సరానికి ఒక 4-5 లక్షలు అంటే ఈ 40-50 వేలు మాసిక జీవితం ఉండే వాళ్ళు కూడా దేశంలో 5% కన్నా ఎక్కువ లేరని. ప్రపంచంలో కూడా అంతే. బై ఎనీ రఫ్ స్టాండర్డ్స్ మన దేశంలో కూడా అంతే. 5-6% ఆర్ ఇంక కొంచెం లిబరల్గా పోతే కూడా 10% లోపలనే ఉంటాము. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఇన్ ఏ వే దాట్ 40-50 వేలు సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడంటే ఎవరి ఎగ్జాంపుల్ తెలుస్తున్నా, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మనందరికీ 60-70 వేలు పెన్షనే వస్తుంది. జీతం సంగతి దేవుడు ఎరుగు. ఒకప్పుడు లాస్ట్ డ్రాన్ శాలరీ అనేసి ఒక కాన్సెప్ట్, LDS. లాస్ట్ డ్రాన్ శాలరీ కన్నా ప్రజెంట్ డ్రాన్ పెన్షన్ ఎక్కువ ఉంది. ఆర్ లాస్ట్ డ్రాన్ శాలరీ ఈజ్ లెస్ దెన్ ప్రజెంట్ డ్రాన్ పెన్షన్ PDP. ఈ సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. అరే మనం టాప్ 5-10%లో ఉంటే పాపం మిగిలిన 90% వాళ్ళ గమనించుకోవచ్చు. వాళ్ళ పాపం ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ పట్ల కొంత కన్సర్న్, కొంత కేరు, కొంత సానుభూతి ఏదో రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగానో ఆ ప్రేయింగ్ ఫర్ దెమ్ అంటాము. అటువంటిది ఏమన్నా మనం చేస్తున్నామా? మన ఇళ్లలో పనిచేసే
సర్వెంట్ మేట్స్, కార్ డ్రైవర్స్, కొంతమంది కార్ డ్రైవర్లు పెట్టుకుంటారు. సర్వెంట్ మేట్స్ వాళ్ళ పిల్లలకి ఏమన్నా మనం ఏమన్నా సహాయపడుతున్నామా? నాకు మొన్న 2 విషయాలు మా ఇంటి ఎదురుగా రామాలయం ఉంటుంది. రామాలయంలో ఒక వాచ్మెన్గా చాలా రోజులు పనిచేసి ఈ మధ్యలో వదిలేశాడు. హీ రన్స్ ఏ స్మాల్ షాప్. ఇప్పుడు ఈ రోజుల్లో అంతా ఈ రోటీలు ఈవినింగ్ పూట గంట 2 గంటలు రోటీ, జొన్న రోట్లు అవన్నీ అమ్ముతుంటారు, కర్రీ పాయింట్స్. అంటే చిన్న చిన్న ఇన్కమ్ సోర్సెస్ చాలా పెరిగినాయి. మేబీ ఎకానమీలో కానీ పర్చేసింగ్ పవరు, అంటే వీడేమన్నా అమ్మాలంటే కొనేవాడి దగ్గర డబ్బులు ఉండాలి, కొనుగోలుదారు ఉండాలి కదా. అతనికి 3 daughters అయితే 1 daughter షీ ఈస్ డూయింగ్ మెడిసిన్ అయిపోయింది. షీఈ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద హాస్పిటల్. పెద్దమ్మాయి బీకామ్ చదివించాడు, షీఈ్ మ్యారీడ్. థర్డ్ అమ్మాయి షీఈ్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇతరుల ఆనందములు, ఇతరులు బాగున్నారు అని గమనించి మనం ఆనందపడితే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. మా ఇంట్లో పనిచేసే సర్వెంట్ మేడ్కి 3 daughters, సేమ్ కేస్ ఆల్మోస్ట్. వీళ్ళది డిఫరెంట్. వీళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. ఇంటర్ సెకండ్ వాళ్ళ పాపలు వచ్చినప్పుడు నాకు అక్కడ ఇక్కడ సెమినార్స్కు వాటికి పోయినప్పుడు నాకు నోట్బుక్స్, పెన్స్ చాలా వస్తుంటాయి, స్క్రిబిలింగ్ ప్యాడ్స్ ఇలాంటివన్నీ. ఇవన్నీ అన్నీ మేమేం చేసుకుంటామో అట్లా కొన్ని వాళ్ళకి ఇచ్చేస్తుంటాను నేను. ఆ పాప పెద్ద పాప ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే, ఇంటర్ బీపీసీ సార్ ఐ వాంట్ టు డూ మెడిసిన్ అన్నాను. నేను కొంచెము హేళన కాదు, చమత్కారంగా, అమ్మ పశు వైద్యమా మానవ వైద్యమా అంటే, లేదు సార్ మనుషుల వైద్యమే, ఐ వాంట్ టు డూ ఎంబీబీఎస్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ ఫర్ ఇట్. చూడండి ద కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము. అంటే సోషియో ఎకనామిక్ లో లెవెల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫాదరు డ్రైవర్, తల్లి పనికి వస్తుంది సర్వెంట్ మేడ్. వీళ్ళ పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు, ఆమెకు సెలవు ఉన్నప్పుడు కానీ ఏదో వస్తుంటారు. అండ్ 3 ఇంటెలిజెంట్ గర్ల్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా జరుగుతుంది అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్, కింది నుంచి పై వరకు. బాగా చదువుకున్న, అంటే వెల్ టు డూ ఫ్యామిలీస్లో, నాట్ వెల్ టు డూ ఫ్యామిలీస్లో, రెండింటిలో కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. నౌ తక్కువ జీతం ఉన్నప్పుడు మెజారిటీ కనుక రన్నింగ్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతే దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకోటి, సింపుల్ లివింగ్ మనిషి అలవాటు పడితే అంతకన్నా బ్రహ్మానందం ఇంకోటి లేదు. అవసరమైతే ₹1,00,000 కూడా ఖర్చు పెట్టడానికి పిసినారి లక్షణం ఉండకూడదు. అనవసరంగా ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు. దట్స్ వాట్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ లివింగ్. సింపుల్ లివింగ్ అంటే అది దూబరా ఖర్చు, అనవసరమైన ఖర్చు. దెన్ ఎన్సిఎల్ అంటాం మనము ఇంగ్లీష్లో, నెసెసిటీస్, కంఫర్ట్స్, లగ్జరీస్. లగ్జూరియస్ లైఫ్ ఇస్ ఏ క్రైమ్ అని ఒక భావన, అంటే ఒక ఇథికల్ దిస్ వన్. మనకి నెసెసిటీ మళ్ళీ దాంట్లో వెరీ నెసెసిటీస్, కోర్ నెసెసిటీస్. తిండి లేకుండా ఉండలేం కదా, ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్ ఆర్ కోర్ నెసెసిటీస్. ఇవి 100% కూడా ఉండాల్సిందే. దీనికన్నా కొంచెం తక్కువ, 20, 30, 40% కంఫర్ట్స్. అంటే మనకు ఆ కంఫర్ట్ ఉంటే మనం చేసే పని ఇంకో కొంచెం బాగా చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్, పెడల్ సైకిల్ ఉంది, 10 కిలోమీటర్లు పోవాలి. వీ కెన్ గో ఫాస్ట్ దెన్ వాకింగ్. లేదు, ఈ పెడల్ సైకిల్ ఇస్ ఏ బైగాన్ ఎరా, మోటార్ సైకిల్, ఇవన్నీ కంఫర్ట్ లెవెల్లో వస్తాయి, నాట్ లగ్జరీస్. సో 100% నెసెసిటీస్, ఏ పార్ట్ ఆఫ్ కంఫర్ట్స్, వెరీ నెగ్లిజిబుల్ లగ్జరీస్. ఎప్పుడో ఒకసారి ఒక 500 పెట్టి 5 స్టార్ హోటల్లో భోంచేసాము. అది ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్ళకో ఒకసారి ఉండాలి. ఏదో ఫ్లైట్లో పోతే ఎట్లుంటుంది అని అనిపించింది. ఎప్పుడో ఒకసారి ఒక చిన్న ప్లేస్కి, ఇక్కడి నుంచి విజయవాడకో ఎక్కడికో, ఇప్పుడు వరంగల్లో కూడా ఏడడం వస్తుంది. ఇక్కడ భోగాపురం ఇస్ గోయింగ్ టు బి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్ సంథింగ్, కొత్త ఎయిర్పోర్ట్ ఏదో వస్తుంది. చిన్న ప్లేసెస్కి, తిరుపతికి వీ కెన్ గో దట్ వే. మొత్తానికి లవబుల్ పర్సనాలిటీగా ఉండాలి. యాజ్ ఏ సింపుల్ లివింగ్, SLAB, స్లాబ్ ఆఫ్ డిఏ, ఆ పదం స్లాబ్. ఇక్కడ నేను చెప్పేది సింపుల్ లివింగ్ అండ్ లవబుల్ బీయింగ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి లవబుల్ బై అదర్ పీపుల్. దట్ షుడ్ బి ద అప్రోచ్ టు లైఫ్. వెన్ ఐ సే, ఒక్కొక్క పర్సన్కి జీవితం పట్ల ఒక్కొక్క రకమైన అప్రోచ్ ఉంటుంది. రైట్ అప్రోచ్ టు లైఫ్. వాట్ ఈజ్ రైట్ అంటే అబ్సల్యూట్గా ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. రైట్ అప్రోచ్ టు లైఫ్.
మనం జీవితంలో రెండు రకాలుగా జీవించవచ్చు. ఒకటి అబ్సల్యూట్ వే ఆఫ్ లివింగ్, అబ్సల్యూట్ వే ఆఫ్ లివింగ్. ఇంకోటి రిలేషనల్ వే ఆఫ్ లివింగ్. అబ్సల్యూట్ అంటే నాకంటూ కొన్ని సెట్ ప్రమాణాలు ఉన్నాయి. నా ఆర్థిక వసతితో నిమిత్తం లేకుండా నేను నా అబ్సల్యూట్ స్టాండర్డ్ ప్రకారం నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. ఊరికే అది నాకు ఒక మానసిక స్థైర్యాని కోసమే నేను అది పెట్టుకున్నాను. బట్ ఐ డోంట్ డ్రా ఫ్రమ్ ఇట్. నేను మామూలుగా ఎంత సింపుల్గా ఉండగలుగుతానో అంత సింపుల్గానే ఉంటాను. దట్ ఈస్ ద అబ్సల్యూట్ వే ఆఫ్ లివింగ్. ఇంకొకటి రిలేషనల్ వే ఆఫ్ లివింగ్ అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళలాగా మనం ఉండాలని అనుకోవడం. సంబరాల రాంబాబు అని పాత రోజుల్లో ఒక పాత సినిమా, ఐ థింక్ చలం తీశాడు అనుకుంటా ఆ సినిమాను. నేను సినిమాలు చూడక దాదాపు 50 years అవుతుంది. ఏదో పాత సినిమా. దాంట్లో పాట పక్కింటి మీనాక్షిని చూసావా ఏదో పాట, వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ అని సంథింగ్ లైక్ దట్ ఇస్తే. జీవితంలో డిసిప్లిన్ చాలా అవసరము. నేను ఓపీడీ అంటాను. హాస్పిటల్లో అయితే ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ నేను చెప్పే ఓపీడీ ఒక ఆర్డర్లీనెస్ ఉండాలి మనిషికి. ఒక కుటుంబంలో భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ ఒక ఆర్డర్లీనెస్. కోర్టులో జడ్జి వీళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటే హ్యామర్తో కొట్టి, టేబుల్ మీద కొట్టు హ్యామర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కోర్టుకి సరదాగా వెళ్ళి చూడొచ్చు. మనం ఎవరైనా కూడా ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు యాజ్ ఎ విజిటర్ వీ కెన్ గో ఇన్ ద సిట్ ఇన్ ద గ్యాలరీ అండ్ అబ్జర్వ్ జనరల్ నాలెడ్జ్ పెరగడానికి కోర్ట్స్ ఎట్లుంటాయి అనేసి. ఆర్డర్ అన్ని హ్యామర్తో కొడతాడు. ఆర్డర్లీనెస్ ఉండాలి. పి అంటే పంక్చువాలిటీ, డి అంటే డిసిప్లిన్. డిసిప్లిన్ ఇస్ ఎ బ్రాడర్ వర్క్. పంక్చువాలిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఏ టైంకి లేవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ఓపీడీ, ఆర్డర్లీ, పంక్చువాలిటీ అండ్ discipline, right approach to life. And we will stop for today here, continue tomorrow. How to live better than what we are living now. నేటి కన్నా రేపు బెటరు, రేపు కన్నా ఎల్లుండి ఇంకా బెటర్ వే ఆఫ్ లివింగ్. బౌల్, BOWL, బెటర్ వే ఆఫ్ లివింగ్. థ్యాంక్ యూ. బాయ్. డన్ సార్. జీవనయానం శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.